నమశివాయ. మరో అద్భుతమైన విషయంతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ప్రజా జీవితంలో గంగ అంతటి పవిత్ర స్థానాన్ని అధిష్ఠించింది. అంతటి పవిత్ర గంగమ్మ తల్లితో విధవరాల్ని గంగా భాగీరథి సమానరాలుగా పోలుస్తారెందుకు? విధవను శ్రీమతి అనరు, సౌభాగ్యవతి అనరు, మహాలక్ష్మి సమానరాలు కూడా అనరు. విధవను గంగా భాగీరథి సమానరాలనే అంటారు. గంగ విధవ కాదే, విధవ గంగతో సమానరాలు ఎలా అవుతుంది? గంగ పవిత్రతకి ప్రతీక అయితే విధవ అశుభానికి సంకేతం. విధవను గంగను సమానులుగా సరిపోల్చే ఈ సంప్రదాయం ఎలా వాడుకలోకి వచ్చింది తెలుసు. భర్తను పోగొట్టుకొని అనాథైన స్త్రీ పట్ల అందరూ పూర్వం కంటే మరింత పవిత్రతా భావంతో ప్రవర్తించాలన్న ఉద్దేశంతో మన పెద్దలు విధవను గంగమ్మ తల్లితో సరిపోల్చారు. ఇక్కడ విధవ గంగమ్మ తల్లితో సరిపోల్చబడింది, కానీ గంగను విధవతో సరిపోల్చినట్టు కాదు. భర్త చనిపోయాక మగదక్షత లేని విధవకు సామాజిక రక్షణ కలిగించే సదుద్దేశంతో ఆమెకు గంగతో సమానమైన పవిత్ర స్థానాన్ని ఆపాదించారు. ఈ విషయంపై వేరొక కథనం కూడా ఉంది. గంగా అంటే భాగీరథి అన్న అర్థమే కాక, గంగా శబ్దాన్ని విశేషణంగా తీసుకుంటే పూజ్యమైన అన్న అర్థం ఉంది. విధవ గంగా భాగీరథి నదులంతటి పునీతమైనదన్న భావంతో విధవను గంగా భాగీరథి సమానరాలని పూజ్యభావంతో వ్యవహరించడం అనుచానంగా వస్తున్న ఆచారం. ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.